ఏపీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయా? ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లుగా లిక్కర్ స్కామ్ పై విచారణ జరగబోతోందా? రాబోయే రోజుల్లో అప్పటి ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన బ్యూరోక్రాట్స్ అరెస్టు తప్పదా? అరెస్టుల భయంతోనే వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించారా? అరెస్టుకు మినహాయింపు ఇవ్వలేమన్న తీర్పును బట్టి చూస్తే సిట్ మరింత దూకుడు ప్రదర్శించవచ్చనే ఊహాగానాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఇక ముందన్ని బిగ్ షాట్స్ అరెస్టులు తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇందుకే అరెస్టు భయంతో వణికిపోతున్న ఆ ఉన్నతాధికారులు ఎవరు? అప్పటి ప్రభుత్వంలో వారి పాత్ర ఏంటి? లిక్కర్ స్కామ్ కి వారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ పై స్కాన్ చేస్తున్న సిట్ మరింత దూకుడు పెంచింది. కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ డొంకంతా కదులుతోందన్న టాక్ వినిపిస్తోంది. సిట్ విచారణలో కేసిరెడ్డి చెబుతున్న కీలక విషయాల ఆధారంగా విచారణను మరింత స్పీడప్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ తో సంబంధముందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరింత మందిని అరెస్టు చేసేందుకు సిట్ పావులు కదుపుతోందని సమాచారం. ఈ కేసులో లింక్ ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు సాగిన విచారణ ఓ లెక్క, ఇక నుంచి సాగనున్న విచారణ మరో లెక్క అనే విధంగా సిట్ విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన టీం పెట్టుకున్న పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో గత ప్రభుత్వంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్టు తప్పదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడంతో వీరంతా భయపడుతున్నారట. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అరెస్టైన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పినందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ ముగ్గురు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు తమ పేర్లు చెప్పారని, వారి రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశముందని గత ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డిని అరెస్టు భయం వెంటాడుతోందట. అంతేకాదు, మద్యం స్కామ్లో పాత్రధారిగా అనుమానిస్తున్న బాలాజీ గోవిందప్ప సైతం అరెస్టు భయంతో టెన్షన్ పడుతున్నారని టాక్. బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేయడంతో త్వరలోనే ఈ ముగ్గురు అధికారుల అరెస్టు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అయితే కస్టడీలో కేసిరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సిట్ అధికారులు మాత్రం మరింత లోతుగా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్ కు బీజం వేసిందెవరు? ఇందులో ఎవరెవరున్నారు? వారి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి? ఎంత నగదు లావాదేవీలు జరిగాయి? మొత్తం ఎంత మద్యం సేలయింది? మిగిలిన నిందితులెవరు? కీలక సాక్షిగా భావిస్తున్న విజయసాయిరెడ్డి చెప్పిందంతా నిజమేనా అన్న ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టే అవకాశముందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆస్తుల వివరాలను సిట్ సేకరిస్తోంది. స్కామ్ జరిగిన సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలివ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీకి లేఖలు రాసింది సిట్. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్ట్రార్కు కూడా లేఖ రాసింది. కేసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. మరోవైపు కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సిట్ గుర్తించింది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ తేనె తుట్టె కదులుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన అధికారుల అరెస్టుకు ఏపీ హైకోర్టు లైన్ క్లియర్ చేయడంతో ఇక తరువాత అరెస్టులు పెద్ద తలకాయల దాకా వెళుతుందా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అయితే సిట్ ఇంకా ఎవరెవరిని అరెస్టు చేస్తుంది అన్నది చూడాలి.